మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్‌నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తగరపాస్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈరోజు మనమైతే గనక ఈ తగరపాస మహారాజాపేట జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క వంగ తోట దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ వంగ తోటనే కాదు, బెండ తోట ఉంది. అండ్ అలానే బంతి పూలు కూడా పండించడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఏదైనా సరే మన భారతదేశానికి గన్ను పట్టుకొని గస్తీ కాసే అక్కడ సైనికుడు ఎంత ముఖ్యమో, అలానే ఈ నాగలి పెట్టి దున్నే రైతు కూడా అంతే ముఖ్యం. సో ఇందులో భాగంగా ఈరోజు పాండ్రంకి సన్యాసరావు గారిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఒకసారి ఈ రైతుతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సన్యాసి గారు చెప్పండి, ఈ యొక్క అంటే ప్రెజెంట్ మీరైతే వంగ తోట వేశారు. వంగ తోట అవుట్‌పుట్ ఎలా ఉంది? అంటే రాబడి ఎలా ఉంది? అండ్ విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేశారు? విత్తనాలు అయితే టోర్‌లో తెచ్చామండి. హ్మ్. టోర్‌లో తెచ్చి విత్తనాలు పోసి మొక్కను తయారు చేసి, నారు తయారు చేసి మొక్కేసాం మళ్ళీ. నారు తయారు చేసుకొని మొక్కేశారు. ముందు నారు పెంచామండి. అసలు తర్వాత ఎన్ని రోజులు పట్టింది? అంటే నాకు తెలిసి ఒక 2.5 అడుగుల హైట్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క వంగ తోట ఈ స్టేజ్‌కి రావడానికి ఎన్ని రోజులు పట్టింది? అసలు మొదటి 4 నీళ్లు పెట్టిందండి. ఏం చేశారు దీన్ని మొదలు? దీనికి ఫస్ట్ 6 దుక్కులు దున్నించాను భూమికి. తర్వాత మొక్కేసాము. ఆ మొక్కకి జింక్ అనేసి డిఏపి కలిపేసి మొదల కాడేసి మొక్కేసిన తర్వాత గొప్పు తవ్వించాం. గొప్పు తవ్వించిన తర్వాత ఈ జింకును డిఏపి గోదావరి డిఏపి కలిపేసి మొదల కాడ కొద్దిగా ఇలాగా ఉప్పుగల్లాగా వేసి ఫస్ట్ టర్న్ అన్నమాట. మళ్ళీ రెండో టర్న్ మళ్ళీ గొప్పు తవ్వించాము. మళ్ళీ అప్పుడు రెండోసారి గుండేయలేదు, మళ్ళీ తడిపెట్టాము. మళ్ళీ మూడోసారి మళ్ళీ గుండేసాము, మళ్ళీ గొప్పు తవ్వినాము. అలాగా ఒక్కోసారి గుండెత్తే 2 సార్లు గొప్పలు తవ్వి అలాగే టిప్కి తడెట్టినప్పుడల్లా గుండెత్తే ఇంకా పురుగు ఇదైపోద్ది అనమాట, పురాతం అయిపోద్ది. అది ఒకటి. ఇది వంగ తోట ఏంటంటే చిన్నపిల్లడు పుడితే ఏ కాయలు వచ్చేసాయి పిచ్చిలు పెట్టినట్టే. పిల్లడిని కడుపులో నుంచి పుట్టగానే జబ్బు అనమాట దీనికి. మొక్కేయగానే జబ్బు దీనికి. అర్థం ఏంటంటే దాన్ని పిల్లని ఎలాగో పిచ్చిలో పెడతారు. దీన్ని కూడా ప్రతి రోజు చూసుకోవాలి ఎక్కడ ఏ పురుగు ఉందో, ఎక్కడ ఏది ఉందో. కానీ 70,000 రూపాయలు పెట్టుబడి పెట్టానండి దీనికి. 70,000 అంటే 6 గొప్పలు తవ్విస్తే 6 5 30,000 రూపాయలు నేబర్స్కి. దీనికి గుండ్లకి ఈ మందులకి దగ్గర 45,000 50,000. ఏదైనా రాబడి ఎలా ఉందంట? రాబడి అయితే చూసుకుంటే బాగుంటుంది. రాబడి అయితే ఈ సంవత్సరం అసలు కూరగాయలు పెట్టిన రైతులు మసి అయిపోను, మట్లు కలిసిపోను. వంకాయలు కేటు వంకాయలు 100 రూపాయలు రేటు లేదంట. రేటు పెంచండి లేదు అసలు వంకాయలకి. బెండకాయలు కూడా 150 100 రూపాయలు ఉంది. ఈ సంవత్సరం మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు 3వ నెల కానించి, మొన్న 3వ నెల కానించి, అంతకుముందు రేంజ్ లో ఉండేది 600 700 800 అమ్మేదట. అలాగే అమ్మితే రైతుకి పర్వాలేదు ఓ రకంగా. కంత 50 రూపాయలు, కంత 100 రూపాయలు, కంత అయిపోను. దీనికి ఏంటంటే రోజు తప్పించి రోజు వంగ తోటకి పక్కాగా మందు కొట్టాల. కొట్టకపోతే మర్నాడికి ఇవాళ ఏటి వెళ్ళి అంత నొప్పులుగా ఉంది, ఈ రోజు ఇలా చుట్టాలు ఇంటికి వెళ్ళిపోదాం, నేను ఇలా పనసను అనేసి ఉండిపోతే ఒక రోజు కానీ కొట్టకపోతే తెల్లపోతే తినేద్ది. ఒక్క రోజు కానీ దానికి పురుగు కానీ రిలో పిస్తే తినేద్ది, ఎక్కడ దాకా కొరికేద్ది. అంతే కొరికి కన్నాలు ఎట్టేది కాయలకి. చూసుకో ఒక నాకు కాదు సార్, అన్ని బాగా చేస్తే అవుట్పుట్ బాగానే ఉంటది అంటారా? రాబడి అంటే దిగుమతి ఎలా ఉంది? దిగుమతి పర్వాలేదండి. దిగుమతి అంటే మొంటదాకా 100 150 రూపాయలు అమ్మింది కేటు. ఇప్పుడు మళ్ళీ 300. ఎన్ని కేజీలు వస్తుంది? ఇది అంతా ఎన్ని ఎకరం వేసారా? ఇది ఎకరం కాదు సార్, 30 సెంట్లు. 30 సెంట్లకి ఎంత వస్తుంది రాబడి మామూలుగా? దీని 30 సెంట్లు అంటే ఎన్ని బస్తాలు ఎన్ని కేట్లు వస్తుంది? ఇది ప్రస్తుతానికి ఈ తోట సూపర్గా ఈ దోంగ బట్ట పురుగు విపరీతంగా వెళ్ళిపోయింది. అంటే కొట్టనాక వదలలేదు. ఈ చుట్టుపక్కల వరుసలు ఉండేవి, అవి మిషన్తో కోయిపోతే అడిగి అంత మీద పురుగు అంత వచ్చి దీని మీద వచ్చి పడిపోయింది, ఓలిపోయింది. వాళ్ళ సౌడు తోట మీద. అదేం కాకపోతే ఎంత వస్తుంది రాబడి, అంటే దిగుమతి ఎంత వస్తుంది? దీని వల్ల అయితే రేటు ఉంటే పర్వాలేదండి. రేటు ఉంటే మనం పెట్టిన పెట్టుబడి మా ఇద్దరం పెట్టుబడిలో అందులో ఉంటాం. ఆవిడకి ఒక 500 మినిమం, మగవాడికి ఇప్పుడు ఎంత కూలి అంటే 10 రూపాయలు.
1500 రూపాయలు మా ఇద్దరు కూలీను. అవి మా అయితే ఇప్పుడు ఎంతకి వెళ్తాయంటే 2 కేట్లు అవుతాయి అంతే. నిన్న ఒక కేట్ అయింది, మొన్న ఒక కేట్ అయింది, కానీ రేపు పెరిగితే మరి ఒక కేటు అంతే 2 కేట్లు అవుద్ది. అంటే ఇప్పుడు మినిమం చెప్తాను 2 కేట్లు వేసుకోండి, 2 రూపాయలు వస్తాయి. వంగ తోట కాకుండా ఇప్పుడు మీరు ఇక్కడ బంతి పూలు కూడా పండించడం చూస్తున్నాము, ఇంకేం పండిస్తారు? అంటే బంతి పువ్వులు అంటే చుట్టూ వేసినాము, బంతి వేసిన ఎవరికైనా అవసరానికి పనికొస్తాయని. తర్వాత అయితే బెండ తోట కూడా వేస్తాము. తర్వాత బాగానే ఉంటుందా? బెండ అది అలాగే ఉన్నాయి, సబగా ఉన్నాయి. తర్వాత అది పర్వాలేదండి, ఇది వంగ తోట మీద బెండ తోటకి అంత పెట్టుబడి ఉండదు, సింపుల్. దీనికి రోజు కొట్టకపోతే ఈ పురుగు, దానికి 10 రోజులు కొట్టకపోయినా పర్లేదు మందులు. అది బినిపెట్టి ఉంది దానికి పర్లేదు బెండ తోట. కానీ ఒకటి ఏరినప్పుడు కష్టం, ఏరినప్పుడు కష్టం. ఏరినప్పుడు బాగా కష్టం. చేతులు కొట్టిన బట్టని బాగా పడినాక దీని పెట్టుబడి ఎక్కువ పెట్టి కాయలు తెంపించుకోవచ్చు కదా, చేతులే కన్నవాడు అన్నట్టు దీనికి ఫుల్ పెట్టుబడి పెడతాం. కానీ బెండ తోట అంత సేఫ్టీ మరి లేదండి. చూసారు కదా, సన్యాసి గారు అయితే చాలా చక్కని విషయాలు అయితే చెప్పారు. ఎందుకంటే బెండ తోట, వంగ తోట అండ్ అలానే బంతి పూలు కూడా పండించడం అయితే జరుగుతుంది. వ్యవసాయాన్ని నమ్ముకున్నారు ఎన్నో సంవత్సరాలుగా. సో వేరే వృత్తి అయితే కనుక చేయట్లేదు. 20 సంవత్సరాలకి ఇదే అంటే వ్యాపకం అని చెప్పేసి అంటున్నారు. కానీ బట్ ఏదైనా సరే కష్టం, ఈ రైతు కష్టపడితేనే మన 5,000 నోటికి వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, సుమన్ టీవీ, విశాఖపట్నం, భీమిలి.